అందరికీ నమస్కారం. బెంగళూరుకు సమీపంలోనే ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం వద్ద ఇటీవల ఎద్దుల పరుస జరిగింది. చాలా వైభవంగా విజృంభణగా ఈ ఎద్దుల పరుస జరిగింది. ఈ ఎద్దుల పరుసలో మొదటి రోజు ఎద్దులు ఊరేగింపుగా చాలా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా, నృత్యాలతో ఊరేగింపుగా ఈ ఎద్దుల పరస ప్రారంభం రోజున చాలా ఊరేగింపు జరిగింది. ఈ ఎద్దులు మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ జిల్లాలను ఇంకా అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ఈ ఎద్దుల పరసలో వాళ్ళకు కావలసిన ఎద్దులు మరియు కోడెలను కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కువ మంది బళ్ళారి, హావేరి, అనంతపురం జిల్లా, పుట్టపర్తి మరియు చిత్తూరు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ ఇంకా కూడా రైతులు ఎద్దుల పరసను చూడడానికే వచ్చినారు. మొదటిసారిగా పుట్టపర్తికి చెందిన రైతు ఒకతను తన ఎద్దులని పుట్టపర్తిని ఇంకా ఘాటి ఎద్దుల జాతరకు తెచ్చి ప్రదర్శనలో పెట్టాడు. చాలా బాగున్నాయి వాళ్ళ ఎద్దులు. అందులో కర్ణాటక లోకల్ వాళ్ళు ఈ దేవనహల్లి, విజయపురము, ఇక్కడ లోకల్లో బెంగళూరుకు సమీపంలో ఉన్నటువంటి బెంగళూరు నగరంలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ ఎద్దులని ప్రదర్శన కోసమే ఇక్కడికి తెచ్చిపెట్టారు. చాలా బాగుండింది. 5 రాష్ట్రాలకి ఫేమస్ అయిన ఎద్దుల పరస ఘాటి. ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే షష్ఠి అంటారు. షష్ఠినే సుబ్రహ్మణ్యం స్వామి ఘాటి దేవస్థానం ఉంది. షష్ఠి సుబ్రహ్మణ్యం స్వామి అంతా కూడా పిలుస్తారు. ఈ ఎద్దుల పరస చాలా బాగా జరిగింది. ఈ వీడియో లెంతీగా ఉంది. ఈ ఎద్దుల పరస గురించి నేను అంతా తిరిగాను. చాలా బాగుంది ఎద్దుల పరస. మీరు చూడండి. ఈ వీడియో మీకు ఏమన్నా ఇష్టమైతే లైక్ చేయండి. మాది ఆనందరెడ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోనండి. మేము అప్లోడ్ చేసిన తక్షణమే మీకు ఈ వీడియోలు వస్తాయి.
ಅವಂಗೆ ಆಗೋದು ಅದಕ್ಕೆ ಹೇಳೋದು ಬಿದ್ರೆ ಎತ್ತು కోలార్ తాలూకు నుక్కునపల్లి ఒళ్ళూరు హోబళి మేము కాలం నుండి ఇదిలోనే వ్యవసాయం చేయది ఇప్పుడు 1.5 లక్ష వరకు తీసేకొచ్చినాము ఇటు చూస్తే వెళ్ళ జాస్తి చెప్తా ఉంటారు ఆయన చూసి ఏమో తక్కువ చేసి కొనుక్కొని పోవాలని వచ్చినాము సార్ కొన్నే కొంటాం సార్ మేము వ్యవసాయానికైనా ఉపయోగించే వ్యవసాయానికి సార్ మేము షోకి సాకేవాళ్ళు కాదు వ్యవసాయానికి సాకిండేవాళ్ళు మీ పేరు శ్రీనివాస్ అని సార్ ఎవరు గోరంత తీసుకుంటారా? ఎదిగిపోతాడు అంటే మీరు గోరెంట్లు ఇంకా పట్టుకొని వచ్చి అమ్మదానికి వచ్చినారు, అమ్మలేదా? ఏమి కారణం ఏమి? మీరు ఏం రేట్కి అమ్మాలనుకోండి? మేము 1.5 అయితే ఇస్తాం అనుకోండి. ఇంకా మీరు ఎంతమంది వచ్చినారు ఇక్కడికి? మేము ఇద్దరు అంటే టెంపోలో తీసుకొని వచ్చినారు. ఏం రేట్ అయితే మీరు అమ్మాలనుకోండి? 40 అయితే ఇస్తాం. 40 అయితే ఇస్తాం. 40 1,45,000 అమ్మాలని మీరు వచ్చినారు. ఆ రేట్కి ఎవరు అడగలా. మీరు బయలుదేరిపోతున్నారా? ఏ తారీఖు వచ్చినారు మీరు ఇక్కడికి? నిన్న అంటే నిన్న సోమవారం వచ్చినారు. ఏమనిపిస్తుంది ఈ ఘాటి ఎద్దుల పర్సన్ గురించి? పర్వాలేదు, మా సొమ్ములకి మా మనిషి రాలేదు. మా పక్కకి ఇక్కడికి మారు తెగవైన కొనేవాళ్ళు రాలేదు. అంటే అక్కడ ఎద్దుల పర్సలు జరుగుతాయి కదా ఆంధ్రాలో, అక్కడికి ఇక్కడికి ఏమి మీకు వ్యత్యాసమా? ఇక్కడే మంచి భోజనాలు కానీ సౌకర్యం కానీ అన్ని అనుకూలంగా బాగున్నాయి. మీరు ఈ కర్ణాటకలో జరిగే ఎద్దుల పర్సలు ఎక్కడెక్కడ పోతారు? మొత్తం అంతా తక్కువే అన్నా మేము పోయేది. ఇదే ఫస్ట్ వచ్చేది. ఇది ఫస్ట్ టైం వచ్చిండేది. ఇంతకుముందు ఎప్పుడన్నా తీసుకుపెళ్ళి కొనుక్కొని పోయినారు ఇక్కడ? ఇంకా లేదు, ఇదే ఫస్ట్ వచ్చింది. ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు? బాగుంది సౌకర్యాలు, ఎద్దులకి గాత కానీ నీళ్ళు కానీ భోజనాలు కానీ బాగుంది. కానీ వీళ్ళు వచ్చిందే లేట్ వచ్చింది. మేము ముందుగా రావాల్సింది వాళ్ళు నిన్న వచ్చిన్నారు, నిన్న అంతా ఎక్కువ వేసిన్నారు. ఇంకా మాకు అడిగేవాళ్ళు తక్కువగా అడుగుతారు. వీళ్ళు పుట్టపర్తి జిల్లా గోరెంట్ల నుంచి వచ్చినారు. ఈ ఎద్దలు పట్టుకొని అమ్ముదామని వచ్చారు. అమ్మడానికి సోమవారం రోజు వచ్చినారు. మంగళవారం చెప్తుంది కదా, మంగళవారం రోజు ఎక్కువ మంది ఎద్దుల వ్యాపారం చేయరు, అందుకు వ్యాపారం జరగలేదని చెప్పేసి వాపస్ పోతున్నారు. వీళ్ళ రేటు 1.5 లక్షగా చెప్తున్నారు, ఎవరు అడగలేదంట. అందుకోసం తిరిగి గోరెంట్లకు పోతున్నారు. ఎవరు ಮರೇಟ್ ಆಯ್ತಾ? ಏನು ರೇಟಾ? 160. ಸಿಂಗಲ್ ಎತ್ತು 160 ಕೊಟ್ರಾ? ಇವು ಎಲ್ಲ ಮಂಚನಲ್ಲಿನ ಊರಿಗೆ 2 ಜೊತೆ ఒక జతలు ఇట్లా ఇవిడు ఇస్తావ. ఫస్ట్ అంటే అసరువాసి మా ఊరు ఇత పైరువాసి. ముందు ఎన్ని ఇంకా ఊటికి 50 ఏళ్ళు వెనకటి ఇంకా మా ఊరు అసరువాసి ఇస్తావ. మర్మేకల్పల్లి అంటే అంత ఫేమస్ ఎట్లా. మంచేనల్లి దగ్గర అంటే చిక్బులాపూర్ తాలూకు డిస్టిక్ మంచేనల్లి తాలూకాని. ఇంకా వీళ్ళు ఎద్దులు తెచ్చి ఘాటి పర్సులు అమ్ముతున్నారు. చాలా ఇప్పుడు ఈ ఎద్దులు అమ్మేసినారు అనమాట. 1,65,000 చెప్పినాడు, 1,50,000కి అమ్మేశారు. ఇది అయ్యింది వ్యాపారము. పెద్దబಳ್ಳాపురం తాలూకు శాసలోబడి ఆరోడి పోస్టు గుండప్ప నాయకనహಳ್ಳಿ ಅಂತ
గున్నాపల్లి అంట ఈత జీవాల వ్యాపారం సుబ్రహ్మణ్య ఘాటికి జీవాల వ్యాపారంకి వచ్చినాం. ఎన్నేళ్ళు ఇంకా వస్తున్నారు మీరు ఇట్లా? నేను 40-50 ఏళ్ళ ఇంకా వచ్చినా. ఈసారి ఎద్దుల వ్యాపారం ఎట్లుంది? బాగా అయింది. మా కాలే మా అమ్మలేదు అంటే నేను ఇంకో చెప్పేటలే వేరే వాళ్ళు అంతా అమ్మిండి. సరే పరిస్థితి బాగా సౌఖ్యంగా నడుస్తూ ఉంది. ఉండేవాళ్ళకి మేత భోజనము అంతా సౌకర్యం చేస్తూ ఉన్నారు. ఇవాగ ఇప్పుడు దొడ్బలాపూర్ తాలూకు ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి ఎద్దుల జాతరలో ఎక్కువ మంది ఈ లోకల్ వాళ్ళు వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చి ఎద్దులను కొనుగోలు చేశారు. అయితే ఈసారి ఇక్కడ వ్యవస్థ చాలా బాగుండదని చెప్పేసి అందరూ రైతులంతా చాలా అభినందిస్తున్నారు ఈ దేవస్థానం వాళ్ళ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంను కానీ అధికారులను కానీ అందరినీ. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఉచితంగా భోజన వ్యవస్థను ఏర్పాటు చేసినారు, పశువులకు ఆహారాన్ని అందిస్తున్నారు. అందుకోసము ప్రతి ఒక్కటి బాగుండడం వల్ల ఇక్కడ జనాలు కూడా చాలా బాగుంది ఘాటి జాతరని అంటున్నారు. మీకు ఇష్టమైతే ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి.